వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటుందని వరంగల్ మాజీ మేయర్ గుండ ప్రకాశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ చౌరస్తాలోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని అన్నారు. మోడీ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయకపోవడం కాక మళ్ళీ రాముని పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో 90,000 కోట్ల రూపాయలు నీటిపాలయ్యాయని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని, వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న కడియం కావ్య 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని ప్రకాశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వారు చెప్పారు, అమలు చేసి తీరుతారు. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా కొద్ది సమయం తీసుకొని చేస్తారు తప్ప ఏం లేదు. కాబట్టి ప్రజలు ఇది గమనించాలి. మోడీ గ్యారెంటీలు ఉట్టి గ్యారెంటీలు అని మరొకసారి నేను చెప్తున్నా. ఎందుకంటే 2 విషయాలు నేను చెప్పిన ఇంతకుముందు మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే విదేశాల్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి 15 లక్షలు అది మోడీ గ్యారెంటీ అని చెప్పిండు. అప్పుడు కూడా ఇది నా గ్యారెంటీ, నేను ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ₹1 ₹100 వరకు అన్న అకౌంట్లో వేసిండా? విభజన చట్టాలలో ఏమన్నా అమలు చేసిండా? ఏది చేయలే. జై శ్రీరామ్ మాకు ఓటేయండి, జై శ్రీరామ్ మాకు ఓటేయండి, ఇంతే. 10 ఏళ్ళ నుంచి అదే పండుగ నడుపుకుంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులైన ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క బీజేపీని ఎట్లా పొలిమేరలు దాటియాలి, వారిని ఏ విధంగా బొందపెట్టాలి అనే విషయం ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో గెలుస్తుంది, దానిలో ఎలాంటి డౌట్ లేదు.